కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కళ్యాణ్ గారు అంటే పన్ని వాళ్ళు ఉంటారు చూసావా, సనాతన ధర్మం అంటే పడకపోవడం కాదు, వాళ్ళకి అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి కళ్యాణ్ గారు అంటే పడదు. కళ్యాణ్ గారు ఏమి చెప్పినా సరే ఖండించాలనుకుంటారు. కళ్యాణ్ గారు ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని అపోజ్ చేయాలి. ఇప్పుడు నేను అపోజ్ చేయాలంటే ఏం చేయాలి? నేను డైరెక్ట్గా వచ్చి అపోజ్ చేయలేను. ఎవరైతే కెమెరాల ముందుకు వచ్చి అపోజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. ఒకళ్ళు వచ్చి దాన్ని ఖండిస్తున్నారు, సనాతన ధర్మాన్ని ఖండిస్తున్నారు కాబట్టి నేను సపోర్ట్ చేయాలి. అంతేగాని అసలు సనాతన ధర్మం అంటే నాకు తెలియదు, అదేంటో తెలుసుకుందాం, అది ఖండించడం కరెక్టా, దాన్ని సమర్థించడం కరెక్టా అనేది వీళ్ళకి అనవసరం. నాకు కళ్యాణ్ గారిని వ్యతిరేకించాలి కాబట్టి కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని నేను ఖండించాలి. అది మంచి అయినా సరే నేను ఖండించాలి. అది మంచో చెడో కూడా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. పలానా వాడు ఖండిస్తున్నాడు కాబట్టి వాడిని నేను సమర్థించాలి, అంతే. ఇప్పుడున్న రోజులు, ఇప్పుడున్న మనుషులు అలా ఉంది ప్రస్తుతం. ఇప్పుడు కళ్యాణ్ గారు ఆయన యొక్క మంచి మనసుతో, ఆయన గొప్ప వ్యక్తిత్వంతో దాన్ని సమర్థించారు. సనాతన ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది. అది దాని అర్థమే అది ఎప్పుడూ ఉండేది, ఎప్పటికీ మారంది. ఇప్పుడు నిజంగా దాన్ని ఆయన భుజాలకు ఎత్తుకోవడం అనేది కళ్యాణ్ గారి గొప్పతనం. కళ్యాణ్ గారి గొప్ప వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వంతో ఆయన దాన్ని భుజాన్ని ఎత్తుకుని దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వినిపించాడు. ఆయన దాన్ని సనాతన ధర్మం అనేటువంటి దాన్ని గళం విప్పాడు. మాట్లాడటానికి కూడాను భయపడేటువంటి పరిస్థితిలో ఆయన నిర్భయంగా దాని గురించి మాట్లాడాడు. సో ఆ విషయంలో కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా మనం అభినందించాల్సిన విషయం, అది సమస్య లేదు.